మిత్రులుగా మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పూర్తిగా 5 సంవత్సరాల కాలం పూర్తవుతోంది. ఈ ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం కానీ ఎలక్షన్స్ ఇవన్నీ రాబోతున్నాయి. సో ఈ సమయంలో కూడా ప్రభుత్వం నడవాలంటే, జీతాలు ఇవ్వాలంటే, ఏదైనా సంక్షేమం అమలు కావాలంటే మళ్ళీ అప్పులు తేవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తా ఉంది. అవును, మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ మద్యం బాండ్లనే పెట్టి ఇప్పుడు అప్పు తీసుకొచ్చే పరిస్థితి, అప్పు తీసుకురాకపోతే రాష్ట్రం ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తి కావస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇంకా అప్పుల వేట కొనసాగిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల అనుమతి అయిపోవడంతో తమకు అలవాటైన అడ్డదారిలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే బెవరేజెస్ కార్పొరేషన్ తరపున మార్కెట్లో బ్రోకరేజ్ వ్యవహారాలు చూసే కంపెనీ ట్రస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తో కాంట్రాక్ట్ ను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ప్రభుత్వ అవసరాల కోసం మరో 19,000 కోట్ల అప్పు కావాలని ఈ మొత్తాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చేందుకు ఈ కంపెనీతో ఒప్పందం గడువును మరో ఏడాది పొడిగిస్తున్నామని జీవోలో పేర్కొంది. 2023 డిసెంబర్లోనే ఈ సంస్థతో ఒప్పందం ముగిసిపోయింది. ఇప్పుడు మరో ఏడాది అంటే 2024 డిసెంబర్ 31 వరకు ఒప్పందం గడువును ప్రభుత్వం పొడిగించింది. మార్కెట్లో బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లు ఎప్పుడు విడుదల చేసినా కనీసం 2,000 కోట్లు లేదా ఆ పైన అప్పు ఖచ్చితంగా తేవాలి. 2,000 కోట్లకు తక్కువగా తేకూడదు అని జీవోలో నిబంధన విధించింది. గత ఏడాది ఆగస్టులో బెవరేజెస్ కార్పొరేషన్ తరపున ఈ సంస్థ 16,600 కోట్ల అప్పు కోసం బాండ్లు విడుదల చేయగా ఒక్కటంటే ఒక్క బాండ్ కూడా అమ్ముడుపోలేదు. ఏపీ ప్రభుత్వం బెవరేజెస్ ద్వారా తెచ్చిన అప్పులను ఆదాయం సమకూర్చే ప్రాజెక్టుల్లో కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతోందని ఇన్వెస్టర్లకు ఒక స్పష్టత ఉంది. అందుకే ఒక్క బాండ్ కూడా అమ్ముడుపోలేదు. ఇప్పుడు మరో 19,000 కోట్ల అప్పునకు ప్లాన్ చేస్తున్నారు. కానీ వీటిని కూడా ఎవ్వరూ కొనే అవకాశం ఉండదని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న బాండ్ల రేటింగ్ AA+ నుంచి Bకి తగ్గిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ₹25,000 కోట్ల అప్పులు తెచ్చిన జగన్ సర్కార్ తాజాగా ఎన్నికల ముంగిట మరో 19,000 కోట్ల అప్పులు తెచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి బెవరేజ్ కార్పొరేషన్ తరఫున మార్కెట్ లో బ్రోకరేజ్ నిర్వహించే ట్రస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తో ఉన్న ఒప్పందాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించుకుంది. అంటే వచ్చే డిసెంబర్ వరకు కూడా ఈ ఒప్పందం అనేది కొనసాగుతుంది. ఈ ఒప్పందానికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి జీవోలో కూడా అనేక అవకతవకలున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ సంస్థకు 1.44% ఫీజుగా చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా అది వచ్చే అప్పులోనా లేదా మద్యం ఆదాయంలోనా అనే దాని మీద కూడా స్పష్టత లేని పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఖజానాకు చేరే మద్యం ఆదాయం పైన లేదా మద్యం కొనుగోలు పైన అనేది కూడా స్పష్టత లేని పరిస్థితి. ఈ విధంగా ట్రస్ట్ క్యాపిటల్ సంస్థ ద్వారా అప్పులు తెచ్చేందుకు మరోసారి సిద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ద్వారా తెచ్చినటువంటి అడగడం ద్వారా తెచ్చినటువంటి అప్పు పరిమితి పూర్తవడంతో ఇక కొత్త అప్పుల కోసం ఈ 2 నెలల్లో ఈ నెల 15 రోజుల్లో ఖచ్చితంగా సంక్షేమ పథకాలను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు చేయడం ద్వారా ఓట్లను ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసే కార్యక్రమానికైతే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనుకోవచ్చు. దానిలో భాగంగానే వీళ్ళంత ఎక్కువ అప్పులు తెచ్చి జనానికి పంచిపెట్టడం ద్వారా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అప్పర్ హ్యాండ్ సాధించాలనే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దీనికి సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ ను ఉపయోగించుకుంటుంది అనేది మనకు స్పష్టమవుతోంది. మరోవైపు దీనికి సంబంధించి 19,000 కోట్లు అంటే ఇంతకు ముందు 25,000 కోట్లు బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చారు. గతంలో మద్యం నిషేధించిన తర్వాతే ఓట్లు కరుగుతానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఓట్ల కోసం మద్యాన్నే నమ్ముకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా మద్యాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో దశల వారీగా నిషేధించేస్తామని చెప్పి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మద్యం షాపులు అయితే కొనసాగుతున్నాయి. అదే మద్యం ఆదాయం పైనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపైన తీవ్ర అటు ఇతర రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో 25% ఎక్కువ లివర్ చనిపోయే వాళ్ళకు సంఖ్య కూడా చెబుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరోవైపు మద్యం ద్వారా అప్పులు తెచ్చి జనాన్ని మరింత మద్యం తాగించేందుకు ప్రయత్నాలు జరుగుతుంది. అంటే మద్యం ఆదాయం పెంచుకుంటేనే అప్పులు వస్తాయి. ఇప్పటికే ఈ బెవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పరపతి అనేది భారీగా పడిపోయింది. గతంలో A++ ఉండగా రేటింగ్
అది ఇప్పుడు బీకి పడిపోయిందని కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో అటు ఇన్వెస్టర్లు కూడా మద్యం మీద ఆ పెట్టుబడి పెట్టేందుకు ఏపీ మద్యం పైన పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా లేరని మనకు స్పష్టం అవుతోంది. ఈ మద్యం బాండ్లు ఎప్పుడైతే విడుదల చేస్తారో ప్రతిసారి 2,000 కోట్లు సుమారు అప్పు తీసుకోవాలని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. గతంలో కూడా ఇటువంటి బాండ్లు రిలీజ్ చేసినప్పటికీ కూడా ఎవరు ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం ఏపీ మద్యం బాండ్లకు పడిపోయిన పరపతి అని మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో పూర్తి స్థాయిలో మద్య నిషేధం చేస్తామని కూడా ఇటు ప్రజలను కూడా మోసం చేస్తూ వంచిస్తూ అటు మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరలా సంక్షేమ పథకాలకు ఇస్తూ సంక్షేమ పథకాల కోసం మళ్లీ మద్యం మీద అప్పులు చేస్తూ ఈ విధంగా ఒక విష సర్కిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక విష వలయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీసుకువెళ్ళడంలో మద్యాన్ని ఆదాయ వనరుగా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద అటు విపక్షాలు గొంతెత్తి అరిచినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరో 19,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద